తోటోడు తొడగోసుకుంటే వాడిని చూసి మెడగోసుకున్నట్టే ఉన్నది పోర్రి ఇలా ముచ్చట. ఢిల్లీలో ఎవరో ఒక ఆయన వచ్చిరాని మాట మాట్లాడితే ఈడ గల్లీలో వీళ్ళు గల్లలు పట్టుకుంటే నెత్తులు వాళ్ళకు కొట్టుకుంటే ఏమన్నా ఫైదా ఉంటుందా చెప్పుర్రి? ఎవరు మాట్లాడిర్రు, ఏం పంచాయతీ, ఎవరు కొట్టుకున్నారు అని ఆలోచన చేస్తున్నారా? ఎక్కువ ఆలోచించకుర్రి, గీ వార్త చూడుర్రి. తెల్లారి లేస్తే రాజ్యాంగం, అంబేద్కర్, ప్రజాస్వామ్యం అని సంకల రాజ్యాంగం పుస్తకాన్ని పెట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ సారోళ్ళ పాటోళ్ళు సారు మాటను అస్సలు పాటిస్తలేరు. ఒర్రి నువ్వు ఓ వండుక తినా నేను పోతా అన్నట్టే చేస్తున్నారు. నిన్న పూపాటి ఎంపీ రమేష్ బిధూరి అనేటాయన ఓ కాడ మాట్లాడుకుంటా ఈ రోడ్లన్నీ ప్రియాంక గాంధీ శంపల లెక్క చేస్తాం మమ్మల్ని గెలిపిస్తే అన్నాడు. ఆ మాటలకు షేయి పార్టీ కార్యకర్తలు శంగడ బింగడ ఎగిరిరు. మా పార్టీ ఎంపీని మా సోనియా గాంధీ బిడ్డను పట్టుకొని గంత మాట అంటవా అని తెలంగాణ యూత్ కాంగ్రెస్ వాళ్ళు నాంపల్లిలో ఉన్న పూపాటి ఆఫీస్ మీదకి పోయిర్రు. బీజేపీ ఆఫీస్ మీద కోడిగుడ్లు రాళ్ళు ఇసిరేసిర్రు. వీళ్ళు దాడి చేస్తుంటే హాలుకుంటారా? ఆఫీస్ లో ఉన్న జెండా కట్టలు తీసుకొని యూత్ కాంగ్రెస్ వాళ్ళను మయ్యర చంపిర్రు. అది అయిపోయినాక మళ్ళా బీజేపీ వాళ్ళు పోయి షేయి పార్టీ ఆఫీసు గాంధీ భవన్ కాడ లొల్లి చేసిర్రు. ఒక దిక్కు కేటీఆర్ కేసు, విచారణ, అరెస్టు అని రాష్ట్రంలో జనమంతా మాట్లాడుకుంటుంటే ఈ రెండు పార్టీలు మాత్రం కొత్త దుకాణం తెరిచి కేటీఆర్ ముచ్చటకెళ్లి జనాలను డైవర్ట్ చేద్దామని చూసిర్రు. ఎప్పటి సందో తెలంగాణలో షేయి పార్టీకి, పువ్వు పార్టీకి లోపల దోస్తానుందని జనం అనుమానపడుతున్నారు. ఇవాళ కావాలనే ఒకళ్ళ ఆఫీసు మీద ఇంకొకరు దాడి చేసుకున్న సుతం కావాలనే చేస్తున్నారని జనాలకు డౌట్ వస్తున్నది. ఇప్పుడు బీజేపీ ఎంపీ ప్రియాంక గాంధీ మేడం గురించి తప్పు మాట్లాడిండే అనుకో, షేయి పార్టీలు ఏం చేయాలి? వాళ్ళ లీడర్ రాహుల్ గాంధీని అడిగి ప్రజాస్వామ్యబద్ధంగా లొల్లి చేయాలి, ఢిల్లీలో నిరసన తెలపాలి, బీజేపీ మంత్రులను, ప్రధానమంత్రిని కలిసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి, కొట్లాడాలి. కానీ హైదరాబాద్ లో లొల్లి చేస్తే ఏం ఫాయిదా ఉంటది? పువ్వు పాటైన బురదల బొర్రిండని షేయి పాటోలు సుతం గదే పని చేస్తే ఎట్లా అని అడుగుతున్నారు జనాలు.